దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కొరవి మండల కేంద్రంలోని నేషనల్ హైవే రోడ్డుపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, బుర్రా సమ్మయ్య, తురక రమేష్, కురియాల వీరన్న, మల్లమ్మ మరియు వెంకటమ్మ, నాగమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కొరివి మండల కేంద్రం లోపల రాస్తారోకో ఆందోళన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అదానీ దేశం లోపల గతం లోపల ఏర్పరచుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలని, అదేవిధంగా అదానీ మీద ఆయన మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ ఒకటి వేయాలనేటువంటి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 2014 నుంచి ఈ రోజు వరకు కనుక చూసినట్టయితే మనం కనుక చూసే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ రోజున పేదవాడు, మధ్యతరగతి వాడు జీవనం కొనసాగించడం దుర్భరమవుతుంది. మరి 100 రోజులలో ధరలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చి 2 సార్లు కాదు 3వ సారి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం లోపల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేని విధంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే నిరుద్యోగం దాదాపుగా 167% పెరిగిపోయింది. నిరుద్యోగాన్ని నియంత్రించడం లోపల ఈ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా ఈ దేశం లోపల పేదరికం పెరిగిపోయింది. అదేవిధంగా పేదల యొక్క బతుకులు దుర్భరమవుతూ ఉన్నాయి. నల్ల చట్టాలు తేవడం వల్ల రైతుల యొక్క పరిస్థితి దుర్భరంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున దేశం లోపల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ ఆస్తుల మీద, అదానీ యొక్క ఏర్పరచుకున్నటువంటి వాటన్నిటి మీద కూడా రివ్యూ చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఆ పేదలు వేసుకున్నటువంటి స్థలాల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రాస్తారోకోకు, ధర్నాకు సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.